ఈరోజు మన వనపర్తి జిల్లాకు అంటే అప్పుడు వనపర్తి శాసనసభ హైదరాబాద్ రాష్ట్ర నియోజకవర్గానికి మొదటి ఎమ్మెల్యేగా 1952లో ఎన్నికైన మహనీయుడు సురవరం ప్రతాపరెడ్డి గారి వర్ధంతి. రిజర్వేషన్లను బీసీలకు కల్పించి బీసీల ఆరాధ్య దైవంగా కొలవబడే బీపీ మండల్ బిందేశ్వరి ప్రసాద్ మండల్ గారి జయంతి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న రాజారాం సారు, డైట్ లెక్చరర్ సురేష్ గారు మరియు బాలిమియ శేఖర్ కుర్మయ్య గారికి అందరికీ ఇక్కడికి విచ్చేసిన అందరికీ స్వాగతం పలుకుతూ, సురవరం ప్రతాపరెడ్డి అనగానే తెలంగాణ నిజాం కాలంలో సాంఘిక చైతన్య సమాహారం వైతాళికుడు. ఆయన 1926లో గోల్కొండ పత్రిక స్థాపించి గోల్కొండ పత్రిక ద్వారా ఆనాటి నిజాం నవాబు చేస్తున్న దౌర్జన్యాలను తన పత్రికలో రాసిన మహనీయుడు, ఒక గొప్ప జర్నలిస్ట్. ఆయన ఆ రోజుల్లో మన ఉమ్మడి పాలమూరు జిల్లా అంటే ప్రస్తుతం జోగులాంబ గద్వాల జిల్లా ఇటికాలపాడులో రంగమ్మ నారాయణ రెడ్డి అనే పుణ్య దంపతులకు 1896 అంటే మే 28న జన్మించాడు. ఆగస్టు 25 1953లో మరణించాడు. ఈరోజు ఆయన యొక్క వర్ధంతి. అంటే సురవరం ప్రతాపరెడ్డి గారు ఆ రోజుల్లో ఏ సమాచార వాహనాలు లేని సందర్భంలో ఒక కవి, ఆంధ్ర కవి ముడంబి వెంకట రాఘవాచార్యులు తెలంగాణ కవులే లేరనే నిందావాక్యను తీసుకొని 354 మంది కవులతో వారి జీవిత చరిత్రలు, వారి పద్యాలు, శ్లోకాలు రాసి గోల్కొండ కవుల సంచిక గ్రంథ రూపంగా ప్రచురించిన మహనీయుడు తెలంగాణ వైతాళికుడే సురవరం ప్రతాపరెడ్డి. మన వనపర్తిలో వారి ఎమ్మెల్యేగా చేసినందుకు సురవరం ప్రతాపరెడ్డి గ్రంథాలయం ఉంది. వారు హిందువుల పండుగలు, హైందవ ధర్మవీరులు, గ్రంథాల యుద్ధం ఇట్లా గ్రంథాలు రాశారు. వారు ఆంధ్ర అంటే సాంఘిక చరిత్ర, ఆంధ్రుల సాంఘిక చరిత్ర కూడా అప్పట్లో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు కూడా వరించడం జరిగింది. సురవరం ప్రతాపరెడ్డి గారికి ఆయన ఆ రోజులో మద్రాసులో ప్రెసిడెన్సీ కళాశాలలో BA తర్వాత BL న్యాయవాద వృత్తిలో కూడా రాణించాడు. వారికి 10 మంది సంతానం. అంటే మరదలు పద్మావతిని వివాహం చేసుకున్నాడు. 2 విగత జీవులైనారు. ప్రస్తుతం 4 కుమారులు 4 కుమార్తెలు. వారి సంతానం హైదరాబాద్ వివిధ ప్రాంతాల్లో స్థిరపడి ఉంది. కనుక సురవరం ప్రతాపరెడ్డి అనగానే మన తెలంగాణ సాంఘిక చైతన్య సమాహారంగా భావించి ఆయన సాహిత్యం ఇప్పటికీ అంటే మనకు తెలంగాణ సాహిత్యంలో ఏవైతే దాశరథి కృష్ణమాచార్యులు, రంగాచార్యులు, సురవరం ప్రతాపరెడ్డి వీరంతా తెలంగాణ సాహిత్యంలో పండిన వ్యక్తులుగా మనం భావించాలి, కవులుగా భావించాలి. అలాగే ఇంకొకరు మహనీయుడు ఓబీసీలకు రిజర్వేషన్ కల్పించిన బిందేశ్వరి ప్రసాద్ బీపీ మండల్ గారు ఆగస్టు 25 1918 బీహార్లో మాదేపూర్లో అక్కడ ఆ ప్రాంతంలో సంపన్న యాదవ్ కుటుంబంలో జన్మించాడు. ఆయన ఆ రోజుల్లో ఉన్నత చదువులు చదివాడు. బీహార్ ముఖ్యమంత్రిగా పనిచేశాడు. పార్లమెంటు సభ్యుడిగా పనిచేసి 1978 ఆ ప్రాంతంలో మురార్జీ దేశాయ్ అంటే బీసీలకు 52% బీసీలకు ఒక మండల్ కమిషన్ అధ్యక్షుడిగా నియమిస్తే ఆయన మొత్తం ఆ కమిషన్ కు అధ్యక్షుడిగా ఉండి 27% రిజర్వేషన్ ప్రతిపాదిస్తే అప్పటి నేషనల్ ఫ్రంట్ ప్రధానమంత్రి విశ్వనాథ్ ప్రతాప్ సింగ్ గారు దశాబ్ద కాలం తర్వాత 90 ఆ ప్రాంతంలో అమలు చేస్తే అప్పుడు మళ్ళీ సంపన్న వర్గాలకు దాన్ని సమాంతరంగా ఉద్యమం చేసి అది నిర్వీర్యం చేశారు. కానీ 27% ఓబీసీగా ఇప్పుడు రిజర్వేషన్ కూడా అమలు అవుతుంది విద్యా ఉద్యోగాల్లో. కానీ వారి రిజర్వేషన్ ఇంకా పటిష్టంగా అమలు కావాలి. బిందేశ్వరి ప్రసాద్ చేసిన అంటే బీపీ మండల్ కమిషన్ బీసీలకు ఒక రిజర్వేషన్ కల్పించి ఆయన బీసీల ఆరాధ్య దైవంగా నిలిచాడని తెలియజేస్తూ ఈరోజు బీపీ మండల్ గారి అంటే జయంతి తర్వాత సురవరం ప్రతాపరెడ్డి వర్ధంతి సందర్భంగా వారిరువురికి నివాళులర్పిస్తూ ముగిస్తున్నాను.